హాయ్ ఎవ్రీవన్. నన్ను చాలామంది నా డిఎమ్స్లో కానీ నా కామెంట్ సెక్షన్లో కానీ అడిగిన కామన్ క్వశ్చన్ ఏంటంటే అసలు కాగ్నిజెంట్ బీజీవీ ప్రాసెస్ అనేది ఎలా అవుతుంది, సేఫ్గా అవ్వాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఏమైనా డాక్యుమెంట్స్లో మిస్ మ్యాచ్ ఉంటే ఎలా క్లియర్ చేసుకోవాలని చాలా క్వశ్చన్స్ అయితే అడిగాను. దానికి ఈ రీల్లో నేను ఆన్సర్ చేయబోతున్నా. ఈ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని నేను 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఫుల్ వీడియో కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు కాగ్నిజెంట్లో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సూపర్ సెట్లో ఇంటీరియం ఆఫర్ అని కనిపిస్తే మీరు కాగ్నిజెంట్కి సెలెక్ట్ అయినట్టే. ఇది అయిన తర్వాత మనకి ఆఫర్ లెటర్ రావడానికి 2 to 3 months అనేది టైం పడుతుంది. నా కేసులో అయితే నాకు 3 months తర్వాత ఆఫర్ లెటర్ అయితే వచ్చింది. ఫస్ట్ మనకు కాగ్నిజెంట్ నుంచి ఒక మెయిల్ అనేది వస్తుంది అటాచ్డ్ విత్ ఆఫర్ లెటర్. అది వచ్చిన ఒక 10 to 15 minutesకి మీరు ఆఫర్ యాక్సెప్ట్ చేయమని మీకు ఒక లింక్ అనేది వస్తుంది. సో ఆ లింక్ని మీరు క్లిక్ చేశాక మీకు డైరెక్ట్గా మైక్రోసాఫ్ట్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఒకవేళ పాస్వర్డ్ రీసెట్ చేసుకోమంటే చేసుకోండి, ఒకవేళ అడగకపోతే రీసెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు లాగిన్ అయిన తర్వాత యాక్సెప్ట్ ఆఫర్ అనేది ఉంటుంది. సో యాక్సెప్ట్ ఆఫర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. యాక్సెప్ట్ ఆఫర్ కొట్టిన వితిన్ 30 minutesలో మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి ఇంకో మెయిల్ అనేది వస్తుంది. సో అది 1C కాగ్నిజెంట్ ఎక్స్టర్నల్ పోర్టల్. ఆ ఎక్స్టర్నల్ పోర్టల్కి మీరు లాగిన్ అవ్వాలంటే మీ దగ్గర అథెంటికేషన్ యాప్ అనేది ఉండాలి. సో ఈ అథెంటికేషన్ యాప్ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మీ డాక్యుమెంట్స్ అనేది అడుగుతుంది. మెయిన్గా మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఓటర్ ఐడి అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఓటర్ ఐడి లేకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ఒక 10 to 15 daysలో ఓటర్ ఐడి అనేది మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ పాన్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. పాన్ కార్డ్లో ఉన్న డీటెయిల్సే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత పాస్పోర్ట్ అనేది ఇక్కడ ఆప్షనల్. మీరు ఫిల్ చేసేటప్పుడు పాస్పోర్ట్ లేకపోతే ఎందుకు లేదనేది ఒక రీజన్ అనేది ఫిల్ చేసేయండి, సరిపోతుంది. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా నేను మళ్ళీ చెప్తున్నా, యాజ్ ఇట్ ఈస్గా మీరు మీ పాన్ కార్డులో ఎలా ఉందో అలానే నేమ్స్ ఎంటర్ చేయాలి. మీ ఫాదర్ నేమ్ అయినా మీ సర్ నేమ్ అయినా అలానే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ అడ్రస్కి వచ్చేసరికి మీ ఓటర్ ఐడిలో ఏదైతే ఉందో విత్ ల్యాండ్ మార్క్తో సహా, ఒకవేళ మీ ఓటర్ ఐడిలో ల్యాండ్ మార్క్ లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక ల్యాండ్ మార్క్ని అయితే పెట్టండి. అసలు ఏ కాలంని బ్లాంక్ అయితే వదలొద్దు. మీకు ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. ఇది అయిపోయిన తర్వాత మీరు మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అసలు ఫోటో ఎట్లాంటిది అప్లోడ్ చేయాలంటే అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది వైట్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో లేకపోతే గూగుల్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవర్ యూజ్ చేసి మీ ఇమేజ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి అక్కడే వైట్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా అక్కడ రిమైనింగ్ ఏమైనా ఉంటే వాటిని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సబ్మిట్ అయితే కొట్టండి. సబ్మిట్ కొట్టాక మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే అయిపోయిన తర్వాత మీకు ఇంకో స్టెప్ ఉంది, అదే ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్ అనే ఉంటుంది. సో ప్రీ జాయినింగ్ ఫార్మాలిటీస్లో 11 steps అయితే ఉంటాయి. ప్రతి ఒక్క స్టెప్ని క్లియర్గా చదివి దాన్ని అక్నాలెడ్జ్ చేసి, ఒకవేళ చెక్ బాక్స్ ఉంటే అక్నాలెడ్జ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు సబ్మిట్ చేసుకుంటూ వస్తే మీకు లాస్ట్ స్టెప్లో మీ లొకేషన్ అండ్ డేట్ అనేది ఉంటుంది. ఆ డేట్ ప్రకారం మీకు ఇచ్చిన లొకేషన్కి మీరు వెళ్ళి ఆన్బోర్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ డే మెయిల్స్ అనేవి పంపిస్తూ ఉంటారు. సో మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు మెయిల్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు ఈరోజు సబ్మిట్ చేశారనుకోండి, నెక్స్ట్ డే మెయిల్ రాలేదు, ఆ నెక్స్ట్ డే మెయిల్ రాలేదు అనుకోండి, దీని మీనింగ్ ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్గా అయిపోయింది. సో మీరు ఆన్బోర్డింగ్ ప్రాసెస్కి రెడీ అయిపోవచ్చు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయినట్టు మీకు ఎట్లాంటి మెయిల్ అనేది రాదు. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత జాయినింగ్ డేట్కి 4 days ముందు మీకు ఆన్బోర్డ్ పాస్ అయితే వస్తుంది. ఈ ఆన్బోర్డింగ్ రోజు మీరు ఎగ్జాక్ట్గా ఇచ్చిన టైంకి ఇచ్చిన లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల కానీ ఏమైనా ఇష్యూస్ వల్ల కానీ ఆన్బోర్డింగ్ డేట్ని మిస్ అయితే మీ ఆఫర్ అనేది క్యాన్సిల్ అయిపోయినట్టే. ఇంకా మీరు కాగ్నిజెంట్లో జాయిన్ అవ్వడానికి ఉండదు. మీకు ఒకవేళ ఆన్బోర్డింగ్ ప్రాసెస్ రోజు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ముందుగా మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. కాగ్నిజెంట్ 1C పోర్టల్లోకి వెళ్ళి అక్కడ క్వరీ రైజ్ చేసి మీరు మెయిల్ చేయండి. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీరు ఒకవేళ ఆన్బోర్డింగ్ ప్రాసెస్కి వెళ్ళలేకపోతే మీ ఆఫర్ అనేది డిక్లేర్ అయిపోతుంది. ఆన్బోర్డింగ్ రోజు ఏం చేయాలంటే మీకు ఇచ్చిన ఆన్బోర్డింగ్ పాస్ని 2 xeroxes అయితే తీసుకోవాలి. మీరు అప్లోడ్ చేసిన ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ అనేది ఒరిజినల్స్ అనేవి మీరు తీసుకెళ్ళాలి. చాలామంది అడుగుతున్నారు జిరాక్సెస్ తీసుకెళ్ళవచ్చు అని అడుగుతున్నారు. ఒరిజినల్సే తీసుకెళ్ళండి. అది అయిపోయిన తర్వాత 1 by 1 మీకు ఆన్బోర్డింగ్ ప్రాసెస్కి అయితే పిలుస్తారు. అక్కడ మీకు ఏ ప్రాబ్లం లేకుండా ఆన్బోర్డింగ్ ప్రాసెస్ అనేది స్మూత్గా అయిపోతుంది. డే 1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మీకు ల్యాప్టాప్ అండ్ ఐడి కార్డ్, ల్యాప్టాప్ బ్యాగ్ అనేది ఇస్తారు. సో ఇది అయిపోయిన తర్వాత మీ కాగ్నిజెంట్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. కంప్లీట్గా నేను అన్ని కవర్ చేశాను అనుకుంటా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్ఎల్స్ నాకు డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయొచ్చు. నేను ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఫర్దర్ జాబ్ గైడెన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను ఈ జాబ్ కొట్టడానికి ఏవైతే ప్రాసెస్ ఫాలో అయ్యానో అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాగ్నిజెంట్లో సెలెక్ట్ అయ్యింది బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏవైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.